మనం చదువుకున్నాం, చివరి ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పునరుత్థానంలో చివరి ఘట్టాన్ని ధ్యానించాం, జ్ఞాపకం చేసుకున్నాం. అందులో నుండి ఇంకొక విషయాన్ని మనం ముందుకు కొనసాగడం కొరకు లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఇంకొక మాట అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. 13-14 వచనం చదువుకుందాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులోమయి, మత్తయి, అల్ఫాయు కుమారుడగు యాకోబు, జెలోబెతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో ఏది కీర్తన చదువుకున్నాం కదా, అందులో 2వ వచనాన్ని చదవండి. 61వ కీర్తన 2వ వచనం. భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనం. పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనం. పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను. వర్షకాలము తీరిపోయెను. వర్షం ఇక రాదు కదా, వర్షింపదు కదా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన 4. ఈ సంగతులు జరిగిన తర్వాత వెరీ గుడ్. నేను చూచుచుండగా అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరచబడి ఉండెను. అవును. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అందరం తలలు వంచుదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదువుబడిన వాక్య భాగంలో నుండి మాతో నా ద్వారా నీ ప్రజలతో మాట్లాడి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచి ఉంచిన వర్తమానాన్ని మనం విందాం. పునరుత్థానం అయిన తర్వాత యేసుక్రీస్తు అందరికీ కనిపించాడు. 500 మంది కనిపించాడు. పేతురు కనిపించాడు, యోహాను కనిపించాడు, 2 శిష్యులు కనిపించాడు ఎమ్మై ప్రాంతంలో. మరియకు కనిపించాడు, సొలోమి కనిపించాడు, ఇంకొక మరియకు కనిపించాడు. దాదాపుగా చాలామంది శిష్యులలో చాలామంది కనిపించారు. కనిపించిన ప్రతిసారి వాళ్ళు బలపడ్డరా, బలహీనంగా ఉన్నారా? భయపడ్డరు, బలహీనంగా ఉన్నారు. బలం పొందుకున్నారా? పొందుకోలే.
పొందుకోలే. పొందుకుంటే చేపలు పట్టడానికి ఎందుకు వెళ్తాడండి పేతురు? భయపడి ఎందుకు తలుపులు వేసుకుంటారండి? ఆమె చూసి మాట్లాడి, ఆయన స్వరం నేను విన్నానయ్యా, నేను తోటమాల అనుకున్నాను, మరియా అని పిలిస్తే నేను బోధకుడు అన్నాను, నాకు వెంటనే ఆరాధన భావం కలిగి ఆయన పాదాలు పట్టుకోవడానికి ముట్టుకోవడానికి పోతే, మరియా ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దన్నాడు. ఇంత క్లారిటీగా చెప్పిన శిష్యులు నమ్మారా? చదివాం కదా గత వారాలల్లో వాక్యాలు మరీ అండర్లైన్ చేసి చదివించి వినిపించానుగా. నమ్మారా? నమ్మలేదు. సరే, వారి మధ్యలోకి వచ్చి అనుమానంతో ఉంటే యాక్టివేషన్లోకి దిగాడు యేసయ్య. ఒరేయ్, మీ దగ్గర ఏమైనా ఉందారా అన్నాడు. తినడానికి ఆహారం ఏమైనా ఉందా అన్నాడు. అయ్యా, ఉన్న చేపలు ఉన్నాయి, అది ఇవ్వు. తిన్నాడు. ఇప్పుడు చెప్పండి, దయ్యాలు తింటాయా? నేను తిన్నాను రా బాబు. మీరు అనుకున్నట్టు భూతాలకు ఈ ఎముకలు మాంసం ఉండదు. అలాగూ 40 days 40 రోజులు ధర్మశాస్త్రములో ఉన్నవి, ప్రవక్తల ప్రవచనాలు, అవన్నిటినీ వారికి విశదపరిచి రుజువులతో ప్రమాణాలతో చెప్పాడు. ఇంకొక పని చేశాడు. చెప్పింది అర్థం కావడం కొరకు ఏం చేశాడు చెప్పండి? లేఖనాలను గ్రహించున్నట్లు వారి మనసును తెరిచి, హల్లెలూయా, లేఖనాలను గ్రహించినట్లు వారి మనసును తెరిస్తే అప్పుడు ప్రవచన గ్రంథములో ప్రవచించిన ప్రవచనాలు, ఆయన బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు విశ్వాసంలో దృఢపరచబడ్డారు. అజ్ఞానం జ్ఞానంగా మార్చబడింది, అవిశ్వాసం విశ్వాసంగా మార్చబడింది. మధ్యలో కనపడుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, నేర్పిస్తూ, అన్నీ చేస్తూ 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 ఒకరోజు టైం రానే వచ్చింది. ఓలివల కొండకు వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. యెరూషలేము, సమరయ, యూదా చుట్టుపక్కల ప్రజలందరూ మారు మనసు పొందునట్లును, రక్షణ పొందునట్లును, బైబిల్లో వ్రాయబడిన అన్ని జరుగునట్లుగా మీరు ఇక్కడనే నిలిచి ఉండుడి, యెరూషలేము నుంచి వదిలిపెట్టొద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పంపుతాను. ఆ ఆత్మ కొరకు ఆ పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండుడని చెప్పి వారిని అల్లంత దూరం తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి, వారు చూస్తుండగానే ఆరోహణం అవుతూ ఉంటే, హల్లెలూయా, వాళ్ళు ఏం చేశారు? ఆ చివరి టైంలో నమస్కారం చేసి మహా ఆనందముతోనూ ఏం చేశారు? పట్టణంలోనికి వెళ్ళి, దేవాలయంలోనికి వెళ్ళి ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండ్రి, ఎడతెగకుండా దేవుణ్ణి స్తుతించుచుండ్రి. అంతకుముందు వీళ్ళ హాలత ఎట్లున్నది? యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడని తెలిసింది, కానీ వీళ్ళ హాలత, వీళ్ళ పద్ధతి ఎట్లుందంటే భయంలో ఉన్నారు. ఇప్పుడు ఆ భయం లేదు, మహానందము, నమస్కారం చేసి మహానందము సంతోషముతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళారా? భార్య పిల్లల దగ్గరికి వెళ్ళారా? దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు? స్తుతించడం కొరకు. ఎందుకు స్తుతించాలా? ఎందుకు ఆరాధించాలా? వాగ్దానం చేశాడు, పైనుండి శక్తి పొందిన తర్వాతనే మీరేమైనా చేయాలి అని చెప్తే, దాని కొరకు వీళ్ళందరూ, మీరు 13వ వచనం చదువు, అపోస్తలుల కార్యం 13వ వచనం చదువు, మొదటి అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకున్నామే, 13వ వచనం చదువు. అక్కడ ఒక వండర్ఫుల్ మాట ఉంటుంది. పట్టణములో ప్రవేశించి తాము బస చేయబడిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఏం చేశారట? మేడగదిలోనికి ఎక్కిపోయిరి. హల్లెలూయా. పరలోకము తెరవబడ్డాయి. అక్కడి నుంచి ఒక స్వరం, ఇంతకుముందు మాట్లాడిన స్వరం మరలా నాకు వినబడింది, ఎక్కి రమ్ము. పరమగీతం 2:11 ఏముంది? ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. హల్లెలూయా. ఆ పరమగీతం అంతా
ప్రభు ప్రియుడు, సంఘము తన ప్రియురాలు. సంఘం అంటే మారు మనసు, బ్యాప్తిసము, పశ్చాత్తాపం కలిగి రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకొని రక్షణలోకి వచ్చి బ్యాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆయన ప్రియురాలే. ఆయన మనకు ప్రియుడు. యేసన్న గారి పాట తెలుసు కదా, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతముగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతముగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతముగా. హల్లెలూయా. నిజమే, మనుషులకు అర్థమయ్యే అలంకార భాష దేవుడు ఉపయోగించాడు. భార్యాభర్తల బంధం అంటే క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం విడదీయొచ్చా? విడాకులి అయ్యో. హల్లెలూయా. ఎందుకు? అది విడిపోని బంధం, మరణమే ఎడబాపాలి. భార్య మంచిగా లేకపోని, భర్త మంచిగా లేకపోని, ఇద్దరు గుణాలు మంచిగా కాకపోయినా ఈ భార్యాభర్తలు కలిసే ఉండాలి. అంటే ప్రభువు మనము. హల్లెలూయా. ఈ భార్యాభర్తల మధ్యలోకి ఎవరు రావద్దు. ఒకళ్ళు వచ్చిన ఈ భార్యాభర్త ఇద్దరు కలిసి ఆ మధ్యలో వ్యక్తిని తిరుగుతారు. మేమేమనుకుంటాం, నీకెందుకు అంటారు. మరి మనం ఎందుకు క్రీస్తులో అలా ఉండకూడదు? యేసులో అలా ఎందుకు ఉండకూడదు? ప్రభువులో అలా ఎందుకు ఉండకూడదు? ఈ లోకం అడ్డొస్తుందా? మనుషులు అడ్డొస్తారా? ఈ సంఘం అడ్డొస్తుందా? సేవకులు అడ్డొస్తారా? మనకు వచ్చిన కష్టాలు అడ్డొస్తాయా? యేసుకు నీకు ఉన్న బంధం ఏంటి? ఆయన ప్రాణ త్యాగము, ప్రాణం ఇచ్చి, వెల ఇచ్చి, గాయపరచబడి నిన్ను కన్నాడు, కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. నీవు భార్యవు క్రీస్తుకు, ఆయన నీ ప్రియుడు. మరి ఈ ప్రియురాలు ఏం చేస్తుంది? చలికాలం ఉంది, నేను ముడుచుకొని పడుకుంటా అంటుంది. హల్లెలూయా. నాకు నిద్ర అంటే మస్తు ఇష్టం. ఉదయకాలం లేవా, సూర్యుడు నెత్తి మీదకి వచ్చిన తర్వాత లేస్తా అంటే ప్రియుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అందమైన దానివే, నీ మనసు అందమైంది, నీ ఆలోచనలు అందమైనవి, నీ గుణం అందమైంది, నీ వ్యక్తిత్వం అందమైంది. ఈ రూపాన్ని పోల్స్తలేడు. హల్లెలూయా. చాలాసార్లు నేను, అనిల్ పాస్టర్, జాన్ కలిసి కొన్ని కొత్త ప్రాంతాలకు వెళ్తాం కదా. వాళ్ళకు నేను పాస్టర్ అని తెలియదు, పేరు తెలుసు. నన్ను మామూలుగా ఫోన్లో పరిచయమైన వాళ్ళే చాలామంది. అయితే అప్పుడప్పుడు వాళ్ళు పిలుస్తారు. అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరి లెవెల్లో ఒకరు పాస్టర్ అనుకుంటారు, నన్ను అనుకోరు. ఇప్పుడు అనిల్ పాస్టర్ గడ్డం ఉండే, హైట్ ఉండే మనిషి, పాస్టర్ అన్న కూడా నమ్మేటట్టు. ఇప్పుడు నన్ను తెల్లబట్టలు వేసుకుంటేనే పాస్టర్ అంటే నమ్ముతారు. అంతేనే కదా? అంటే ఈ ఆకారాన్ని చూసి నమ్మేది కాదు. నీవు ఆకారం ఎలా ఉన్నా కానీ నీ గుణం ఆయనకు అందం కనిపిస్తుంది, నీ వ్యక్తిత్వం ఆయనకు అందం అనిపిస్తుంది, నీ ఆలోచనలు ఉన్నాయే అవి అందం అనిపిస్తుంది ఆయనకు, నీ నిర్ణయాలు ఉన్నాయే అవి ఆయనకు అందం. సమూయేలు ఏం చేస్తున్నాడు? దావీదు వాళ్ళ డాడీ ఇంటికి వచ్చినప్పుడు, యెషై ఇంటికి వచ్చినప్పుడు, మీ కొడుకులను పిలవండి బాబు అని చెప్పాడు. యెషై కుమారులో కొన్ని నేను ఎన్నుకున్నారా బాబు, సౌలును పక్కకు పెట్టినా అని అన్నాడు కదా. ఆడికి వెళ్ళిళ్ళు. వెళ్తే 3 కొడుకులు పట్టుకొచ్చాడు వాళ్ళ డాడీ. ఈ 3 కొడుకులు ఎవరు? డాడీకి నచ్చిన కొడుకులు. హల్లెలూయా. మిలిటరీలో ఉంటారు కదా, మిలిటరీలో ఎత్తరులు, అజానుభావులు, యుద్ధ నైపుణ్యాలు, జ్ఞానము, తెలివి, బుద్ధి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ దైవజనుడు వచ్చాడంటే కొడుకులలో ఒక్కొక్క కొడుకు అంటే ఈ 3 ఎవడో ఒకడే ఉంటాడే, 3 పట్టుకొచ్చాడు. అయితే ఇక్కడ నుంచి వాయిస్ వస్తలేదు,
దేవుని స్వరం వినబడతలేదు. అయ్యా పెద్దోడా ఏలియా కాదు అన్నాడు. రెండోడా, వీడు కూడా, మూడోడా కాదు, నాలుగోడా కాదు, ఐదోడా కాదు, ఆరోడా కాదు, ఏడుగురిని కాదన్నాడు. మనోడికి ఆస్ట వచ్చింది. అయ్యా నీకు ఎంతమంది అయ్యా కొడుకులు అని అప్పుడు అడుగుతున్నాడు. వీరేనా ఇంకేమన్నా ఉన్నాడు అంటే ఒక్కోడు ఉన్నాడు. అయ్యా ఒక్కోడు ఉన్నాడు. వాడు చాలా చిన్నోడు, చూడడానికి కూడా కొంచెం ఆకారం కూడా సరిగా బాగుండదు. గొర్రెలకు పెట్టినాయి, వాడు దానికి మాత్రమే పనికి వస్తాడు. కానీ ఆ గొర్రెల కాపరి అయిన దావీదు ఇంటికి వస్తున్నప్పుడు అక్కడి నుండి చూడగానే ఇదిగో ఇతడే నేను కోరిన మనుషుడు. ఈ ముసలోడు ప్రవక్త సమూయేలు లేచి నిలబడ్డాడు. దావీదుని చూసి, చిన్నపిల్లోని చూసి తోడుకొని వచ్చారు. బొడ్లో కొమ్ముంది, కొమ్ములో తైలం ఉంది. సౌలును అభిషేకించినాడు. దేంతో అభిషేకించాడు? నూనె బుడ్డి. మనుషులు తయారు చేసేది అది రెడీమేడ్. కొమ్ము ఎట్లా తయారవుతుంది? ముందు చెవులు వస్తాయా, తర్వాత కొమ్ములు వస్తాయా? ముందు చెవులు ఉంటాయా, కొమ్ములు ఉంటాయా? చెవులే ఉంటాయి, డౌట్ పడకు. కొమ్ములు తర్వాత వస్తాయి, లోపల ఉంటాయి. అవి మెల్లగా అది రావడానికి ఎంత టైం పడుతుంది? అది పెరగడానికి ఎంత టైం పడుతుంది? ఆ కొమ్ములో తైలం, ఆ తైలముతో అభిషేకించాడు. అప్పుడు ఏమంటాడు? సమూయేలు, నీకు ఇంత అనుభవం ఉంది, నాతో మాట్లాడిన అనుభవం ఉంది, ఇంత గొప్ప దైవజనుడు, లోపాలు లేకుండా మంచిగా నిజాయితీగా నువ్వు సేవ చేస్తున్నావు, నీ జ్ఞానాన్ని ఎందుకు వాడతావయ్యా? నీ అనుభవాన్ని ఎందుకు వాడతావు? నీ బుద్ధిని ఎందుకు వాడతావు? నువ్వు మనుషులు చూసినట్టు నేను మనుషులు చూసేవాడిని కాదు, నేను అంతరంగాన్ని చూస్తాను, మీరు పై రూపాన్ని చూస్తారు. పై రూపం అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు, పై రూపం అంటే వాళ్ళు అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నోళ్ళు, పై రూపం అంటే చాలా ప్రేమిస్తారు, ప్రేమ మాటలు తేనెగా నున్నగా మాట్లాడేటోళ్ళు. ఇవి చూసి మోసపోస్తున్నాం మనం, అందరం మోసపోతున్నాం. కానీ అంతరంగాన్ని చూసి ఆశీర్వదించే దేవుడు. నేను ఇక్కడున్న మీ అందరితో ఒక మాట చెప్పగలను. నీ మనసును, నీ ఆలోచనను, నీ ఊహను దాటి నిన్ను ఆశీర్వదించడు. హల్లెలూయా. నీ నోటి మాటలను బట్టి నేను దీవించడు. నీ అంతరంగాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. నీ ఊహను, నీ ఆలోచనను చూసి ఆశీర్వదిస్తాడు. నన్ను దీవించు, దించు ఏం దిస్తాడు నిన్ను? నీ ఆలోచన సరిగా ఉండదా? ఐతోపియాల ఆలోచన ఎందుకు దీవిస్తాడు నిన్ను? నీ ప్రాణప్రియునికి నువ్వు నచ్చినట్టు ఉండాలి కదా. వేటిల్లో ఉండిపోయి అక్కడ నీవు చిక్కుపడిపోయావు. వాతావరణం బాగలేదు, చలి పెడుతుంది, నా వల్ల కాదు అని ముసుగుదన్ని పడుకుంటే ప్రియుడు చూడడు, ప్రియురాలా సుందరవతి లెమ్ము. వర్షాకాలం ఎప్పుడు ఆగిపోయింది, చలికాలం అయిపోయింది, ఇది వర్షాకాలం కాదు కదా. ఉన్నతమైన అనుభవాలలోకి రావాలి అంటే ఎక్కి పైకి రావాలి. ఈ శిష్యులు, అపోస్తులు 40 రోజులు బోధ విన్నాక సూచనలు, క్రియలు, ప్రమాణాలు చూసిన తర్వాత వాళ్ళ అంతరంగ మానసిక పరిణితి చెంది ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి వాళ్ళు యెరూషలేములో మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. 13వ వచనం చదువు మరలా. అపోస్తలుల కార్యం 13వ వచనం మొదటి అధ్యాయం. పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఎక్కిపోయారు అంటే ఏంటిది? ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారా, మందిరానికి ఎక్కి వచ్చారా? వచ్చాము, ఎందుకంటే ఈ సెకండ్ బిల్డింగ్లో లేదు. హల్లెలూయా. సెకండ్ భూమి మీదనే ఉన్నది. ఆల్రెడీ వచ్చేసినాం. నేను ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ 3 మెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా ఎక్కి వచ్చేసిన. మీరు సింపుల్గా వచ్చేసింది. ఆడ ఒక్క మెట్టు కూడా లేదు, బండ మాత్రమే ఉంది. హల్లెలూయా. గమనించండి, నేను మీకు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం, వీళ్ళు అంతకుముందు ప్రభు లేచిన తర్వాత లేచిన వార్త విన్నప్పుడు వాళ్ళంతా గలిబిల్లి ఉండి చేపలు పట్టడానికి వెళ్ళారు. తర్వాత నమ్మలేకపోయారు కాబట్టి రొట్టె చేపను తిని రుజువు చేసుకున్నాడు. భూతాలకు శరీరాలు ఎముకలు ఉండవురా బాబు, నాకు ఉంటే నేను భూతాన్ని కాదని అట్లా రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంఐస్ ప్రాంతంలో 2 శిష్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, అరే ఆయన మనతో మాట్లాడితే మనం హృదయం మండలేదా
వెంటనే అదృశ్యమైపోయాడు. వాళ్ళ మనసు తెరవబడగానే ఇవన్నీ అనుభవాలు కదా. ఈ అనుభవాలు, ఆయన చెప్పిన బోధ, ఆ ధర్మశాస్త్రంలో ప్రవక్తలు వాళ్ళంతా ప్రవచించిందంతా అన్ని వాస్తవాలు, బ్రతుకున్నప్పుడు చెప్పిన విషయాలు, ఈ విషయాలు అన్నీ వాళ్లకు గ్రహింపు వచ్చింది, అర్థమైంది, విశ్వాసం పెరిగింది, భక్తి పెరిగింది, భయం తొలగిపోయింది, ఒక నిరీక్షణ కలిగింది. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ సొంత పనులకు వెళ్ళలేదు, సొంత వ్యాపారాలకు వెళ్ళలేదు, సొంత గృహంలోకి వెళ్ళలేదు, సొంత ఫ్యామిలీని కలవడానికి వెళ్ళలేదు. కానీ వీరును, ఇతరులు అనేకులను, కొంతమంది స్త్రీలను, అపోస్తలులను యెరూషలేములోకి ఎక్కి వెళ్ళారు. హల్లెలూయా. ఎక్కి వెళ్ళిన వారు ఏం చేశారు? 14వ వచనం చదువు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. ఒట్టి ప్రార్థన కాదట అది. ఏం ప్రార్థన? వన్ స్పిరిట్, వన్ మైండ్. పెళ్లి చేసినప్పుడు భార్యాభర్తలకు చెప్తారు, మీ దేహాలు రెండు కానీ మీ మనసు ఒక్కటే అని చెప్తారు. ఉంటుందా మరి భార్యాభర్తలకు మనసు ఒక్కటి? ఎందుకు? ఈ ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలుసుకుంటాయా? ఉత్తరం ఇటే, దక్షిణం ఇటే. మీరు చూడండి, ఈ అంచె దినాలలో భార్యాభర్తలు కలిసి ప్రపంచం దృష్టిలో వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ కుటుంబం, కానీ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అగాధం ఉంది తెలుసా? వీళ్ళు మాట్లాడుకోరు. ఈయన ఈ రూమ్లో వండుకుంటుంది, ఈయన ఈ రూమ్లో వండుకుంటుంది, ఆమె ఆ రూమ్లో వండుకుంటుంది. పిల్లలు ఒక రూమ్లో, ఎవరి రూమ్ వాళ్ళకే. ఒకప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉండే. అచ్చా, ఇప్పుడేమన్నా పలకరించుకుంటున్నారా భార్యాభర్తలు? పిల్లలు, కుటుంబం, పనులు, బాధ్యతలు, ఉదయం లేచి దుబ్బుకొని మొహం కడుక్కొని ఇంత కడుపులో పడేసుకున్నట్టు పోయి మళ్ళీ రాత్రి బెడ్ మీద కూర్చోడు, ఇంత తిని మళ్ళీ పడుకొని మళ్ళీ ఏంటి అసలు? ఏం లైఫ్, ఏం జీవితం అసలు? ఏది అనుబంధం? ఏది ఆప్యాయత? ఏది ప్రేమ? ఏది ఓ ధైర్యం? ఏది ఓ నెమ్మది? ఏది అంటే దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో వాళ్ళ మనసులో ఉన్న బాధలు, ఈ బాధలు మనసు నిండా ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడుకోలేరు. పిల్లలతో బాధ, అమ్మతో బాధ, నాన్నతో బాధ, కొడుకుతో బాధ, కోడలతో బాధ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, వీటికి తోడు పక్కలతో గొడవ అయింది. వాళ్ళు ఏదో నింద వేశారు, వీళ్ళు ఎవరో తృణీకరించారు, వాళ్ళు ఎవరో అవమానపరిచారు. ఇవన్నీ కలగుర గంపలాగై మనసును తినేస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ గుడికి వస్తాను, వచ్చుడు తప్ప రాగా తప్పే కాదు, రావాలి. కానీ ఎలా రావాలి? ఏక మనసు కావాలి, ఏక హృదయం కావాలి, ఏక తాత్పర్యం కావాలి. ఫస్ట్ భార్యాభర్తలు ఫ్యామిలీకి ఏక మనసు ఉండాలి. ఏక మనసు, ఏక తాత్పర్యం ఉన్న ఆ ఫ్యామిలీ సంఘంలోకి వస్తే సంఘంలో కూడా వచ్చేస్తుంది ఏక మనసు. వీళ్ళు 120 మంది ఉన్నారు, వాళ్ళందరట ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి శిష్యులకు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా అనకపోవచ్చండి. అరే నువ్వు దయ్యాలు ఎలగొట్టినావు కదా పేతురు, ఓ పేతురు నువ్వే దయ్యాలు ఎలగొట్టినావు, నువ్వు ఇప్పుడు వాళ్ళ చేతులు పట్టినవింది ఏంది? పేతురు కాదు, ఆ పేతురు అంటే పోయిండ వల పట్టుకొని. మరి మీరెందుకు పోతారు ఆ గలిలయ సముద్రానికి? ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, యోహాను, ఆంద్రేయ, వీళ్ళంతా ఉన్నారు కదా, ఫిలిప్పు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు కూడా ఏమంటున్నారు? నేను చేపలు పట్టడానికి వెళ్తా అంటే వీళ్ళు ఏమంటున్నారు? మేము కూడా. ఎప్పుడు? యేసయ్య తిరిగి లేచిన తర్వాత, పునరుత్థాన సువార్త తెలిసిన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మరియ వచ్చి చెప్పినా కూడా మళ్ళీ నా జీవితం నాదే, నా బతుకు నాదే, నేను దైవికంగా ఉండా, నేను దేవునిలో ఉండా. అరే దయ్యాలలో ఉంటావయ్యా నువ్వు, రోగులను బాగు చేసావయ్యా నువ్వు. ఇద్దరిద్దరు గ్రామాలకు వెళ్ళిపోయారయ్యా. 70 మందిలో మిగతా 58 మంది గాయపైపోయారు. ఈ 12 మందిలో ఒకడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. మిగతా 11 మంది మీరన్నా సరిగా ఉండండి రా బాబు,
అని లోపల ఉన్న ప్రజలందరూ అనుకుంటలేరా? అనుకొని ఉంటారు. కానీ ప్రభు మాటి మాటికి వారికి ప్రత్యక్షమవుతూ వారికి నేర్పిస్తూ చేస్తున్నప్పుడు అన్ని నేర్చుకున్న ఆ విషయాలలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మనకు దేవుని వాగ్దానమే ముఖ్యం, దేవుని ఆలోచనే ముఖ్యం, దేవుని సన్నిధే ముఖ్యం. ఆయన అనుకున్నది మన జీవితంలో జరగాలంటే మనము ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలంలోకి మనం వెళ్ళాలి. వెళ్ళిన మనము ఏక మనసుతో ఎడతెకుండా ప్రార్థన చేయాలి, స్తోత్రం చేయాలి, ప్రార్థించాలని ఈ 120 మంది కలిసి మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థించారు. ఇప్పుడు కీర్తన 61:2 చదువు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ ఈ మాటకు ఒక మాట చెప్తాను, ప్రార్థన కొండ. హల్లెలూయా. ప్రార్థన అనుభవం ఇది ఎక్కలేనంత ఎత్తైన కొండ. హల్లెలూయా. పాటలు పాడమంటే తెల్లవారు దాకా పాటలు పాడతాం, సాక్ష్యాలు చెప్పమంటే తెల్లవారు వరకు చెప్తాం. హల్లెలూయా. వాక్యం వినమంటే 1 గంట, గంటన్నర, 2 గంటలైనా వింటాం. అదే ప్రార్థన చేయమంటే, నాకు తెలియదు మీరు ఎట్లా ప్రార్థన చేస్తారు, నేను ఉంటే మిమ్మల్ని గమనిస్తూ విజ్ఞాపన ప్రార్థన ఒకరు స్టార్ట్ చేస్తారు. ఈ ఒక్కరు ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు ఉన్న ఉత్సాహము రెండవ వ్యక్తి చేసినప్పుడు వస్తుందా? మిగతా వాళ్ళందరికీ చేసే వ్యక్తికి ఉంటుంది కావచ్చు, మూడో వ్యక్తికి. అంటే ఫస్ట్ మొదలు పెడితే ఎంత ఉత్సాహం ఉందో ముగింపులో కూడా ఆ ఎనర్జీ తగ్గొద్దు. అది అనుభవం. 40 రోజులు కొండపైకి రా అంటే వచ్చాడు. యెహోవా దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నువ్వు కొండపైకి రా, నీతో మాట్లాడే పని ఉంది, నీకు నిబంధన పలకలు ఇస్తా అంటే వెళ్ళాడు. యెహోషువ కొండ దగ్గర ఉన్నాడు, వీళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలంతా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముగ్గురు వేరియేషన్ చూడండి. వీళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలే. ఎవరు? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు. వీళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలే. ఎవరు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు. వీళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలే. బయటకు వచ్చిన తర్వాత మేఘం వీరి మీదకి వచ్చేసింది, మేఘం కింద నడిచిన వాళ్ళే. వీళ్ళంతా ఎవరు? చేతి నీళ్ళు మధురంగా మార్చిన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళే. వీళ్ళంతా ఎవరు? బండ నుండి నీళ్ళు తాగిన వాళ్ళే. వీళ్ళంతా ఎవరు? దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళే. అనుభవాలు వీళ్ళకు ఉన్నాయి. కానీ మోషకున్న అనుభవం యెహోషువకు లేదు, యెహోషువకు ఉన్న అనుభవం ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ వాళ్ళ కుటుంబాలతో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటారు, వాళ్ళ పనులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ లైఫ్. ఎందుకంటే పిల్లల కొరకు బతకాలి, కుటుంబం కొరకు బతకాలి, ఫ్యామిలీ కొరకు బతకాలి. ఈ మోషే అహరోనులకు జీవితమే దేవుని పని చేయడం, ఇంకా వేరే వ్యాపకం లేదు వీళ్ళిద్దరికీ. వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు చెప్పినట్టు నడిపించాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువకును మోషకు తేడా ఉందా లేదా? యెహోషువ కొండ దిగువన ఉన్నాడు, మోషే కొండ పైన ఉన్నాడు. కొండ మీదకి ఎవరు దిగి వచ్చారు? యెహోవా దేవుడు మహిమతో దిగి వచ్చాడు. ఆ మహిమ దిగి వచ్చినప్పుడు మేఘం గమ్ముకుంది. అందరూ కొండకు దూరంగా ఉండమని చెప్పాడు దేవుడు. అందరూ దూరంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు పొందుకుంటున్నాడు, దర్శనం పొందుకుంటున్నాడు, ఆ ప్రత్యక్షుడు నమ్మున పొందుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. టైం ఏర్పడలేదు, ఆకలి లేదు, దాహము లేదు, 1-2 లేదు, మంచినీళ్ళు లేవు, నిద్ర లేదు, ఆ పీకపోలేదు ముఖము, అసలు ఏ బడలిక లేదు. మరి మోషే దేవుణ్ణి కదా నువ్వు ఆరాధించేది, ఎందుకు విసిగిపోతున్నావు? ఎందుకు యాస్ట్ అనిపిస్తుంది? అంటే లవ్ అనేది, ప్రేమ అనేది, ఇష్టం అనేది, బర్నింగ్ అనేది, భారం అనేది అది తగ్గిపోతే ఇది నాది కాదు అనిపిస్తే బాధ అనిపిస్తుంది. ఇల్లు నాదే, పిల్లలు నాదే, నా వాళ్ళే, పని నాదే, వ్యాపారం నాదే, కుటుంబం నాదే, నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు, నా ఫ్యామిలీ, నా ఉద్యోగము, నా ఆస్తి, నా పొలము, నా బాయి, ఇవి ఉన్నాయనుకో యాస్ట్ అనిపిస్తుందా? పొద్దంతా డ్యూటీకి పోతాడు మనోడు, రైల్వే ఎంప్లాయీ. ఇంటికి రాగానే మళ్ళీ పొలంకు పోతాడు. పొలము ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకు వస్తాడు. 9 గంటలకు వచ్చి ఇంత తింటాడు, ఇంత ప్రార్థన చేసుకుంటాడు, పడుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ లేచి సర్ది కట్టుకొని మళ్ళీ హైదరాబాద్కు టిఫిన్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా హాలిడే వచ్చిందనుకో ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? హాలిడే వస్తే పొలం, నా పొలం కదా. అయితే దేవుని సన్నిధిని నువ్వెందుకు హోన్ చేసుకుంటలేవు? దేవుని మందిరాన్ని ఇది నా దేవుని మందిరం అని ఎందుకు అనిపిస్తుంది నీకు?
ఎందుకు అనిపిస్తలేదు? ఇది నా దేవుని ఆలయం, ఇక్కడ నా దేవుని స్వరం వినబడుతుంది, ఇది నా దేవునిది, ఈ ఆత్మ నా దేవుడిచ్చింది, ఈ అభిషేకం, ఈ రక్షణ నా దేవుడిచ్చింది, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ ఫ్యామిలీ దేవుడిచ్చి. మరి దేవుడిచ్చిన ఈ ఫ్యామిలీ దేవుని సన్నిధిలో కొండ ఎక్కే అనుభవంలో ఉందా? అందుకే నా ప్రియురాల లెమ్ము రమ్ము అని ప్రాణప్రియుడైన యేసు తన పెళ్లి కుమార్తె సంఘాన్ని పిలుస్తున్నాడు. నీ విశ్వాసం అందంగా ఉంది, నీ భక్తి అందంగా ఉంది, నీ గుణం అందంగా ఉంది, నీ లక్షణాలు అందంగా ఉన్నాయి, నువ్వు కూడా అందంగానే ఉన్నావు. కానీ నీ ప్రియునికి టైం ఇస్తున్నావు. హల్లెలూయా. నీ భర్తతో మాట్లాడుతున్నావు. ఆయనకి ఏం కావాలో అది చేస్తాను. ఏంటిది? కానికేస్తాను, దశమభాగం ఇస్తాను, కనబడతాను. అది ఆయన కోరుకునేది. నీ కానుక ఎవరు కావాలి? నీ దశమభాగం ఎవరు కావాలి? నువ్వు కావాలి ఆయనకు, నువ్వు కావాలి. నువ్వే ఆయనకు సొంతమైతే నీకున్నాయన్నీ ఆయనకే, ఆయనకున్నాయన్నీ నీయే. పెళ్లి చేసేటప్పుడు ఏమని చెప్తారు పాస్టర్లు? అర్ధాంగి, సగభాగం. అంటే భర్తకు ఎంత ఆస్తి ఉందో ఆ ఆస్తికి భార్య కూడా హక్కుదారురాలు. మన ప్రియుడైన భర్త యేసయ్యకు పరలోకం ఆయనదే, మహిమ ఆయనదే, జ్ఞానము ఆయనదే, గౌరవం ఆయనదే. ఆయన భార్యవైన నీవు నేను ఆయనకున్నవన్నీ మనవే. హల్లెలూయా. మరి అవి మనం స్వతంత్రించుకోవాలి కదా. మరి స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. బస్టాండ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి ఉంది, మూటలు ఉన్నాయి, మూటలన్నీ ఆ బస్సులోని కిందికి తీసుకుంటుంది. ఈ పక్కన ఎవరో ఈ శాలెం తమ్ముడు సొంటలో పిల్లోడు ఉంటే తమ్ముడు చిన్నదాన్ని ఎత్తుకుంటే పాపం ఎత్తుకున్నాడు. ఇక బస్ స్టాండ్లో అందరూ ఉంటారు కదండి. ఆ శాలెం దగ్గర పోగానే ఏడుస్తుంది. అంటే మనోడు 5 స్టార్ చాక్లెట్ మనోడి జేబులోనే ఉంది, తీసి ఇచ్చింది. ఏగానే పట్టుకుంది, కొద్దిసేపు ఏడుపు, మళ్ళీ ఏడుస్తుంది. ఎవరో మన అక్క లాంటి వాళ్ళు, తమ్ముడు చెల్లెలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా ప్రయాణికులు, వాళ్ళు ఒక ఆడుకునే బొమ్మ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తీసుకున్నది, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నది. మళ్ళీ ఇంకెవరో పెద్ద మంది చూసి ఒక బిస్కెట్ ప్యాకెట్, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నది. ఇచ్చినంతసేపు 2 నిమిషాలు, 1 నిమిషం మంచిగా ఉంటుంది, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నది. ఈ లోపు ఈ తల్లి ఉంది కదా, అన్ని సామాన్లన్నీ సర్దుకొని పెట్టుకుంది. ఆమె ఏడుపు ఎవరి కొరకు చెప్పండి? తల్లి కొరకు. హల్లెలూయా. ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా యేసయ్య కొరకు? నీ జన్మలో అబద్ధం ఆడుకుంటూ చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు. నీకేదో కావాలని ఏడుస్తున్నావు కానీ నాకు ఆయన కావాలని ఎప్పుడన్నా ఏడ్చావా? నాకు విలువ లేదని ఏడుస్తున్నావు. బోడీ విలువ ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత. నన్ను గుర్తిస్తే లేరని ఏడుస్తున్నావు. బోడి గుర్తింపు ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత. హల్లెలూయా. దేవుడు నీ పక్షం ఉంటే, యేసయ్య నీలో ఉంటే, నాకు యేసు కావాలని ఎప్పుడన్నా ఏడ్చావా? ఆయన ఇచ్చేది కావాలని ఏడుస్తున్నావు ఎప్పటికీ. పిచ్చిదానా, పిచ్చోడా, నేను ఇచ్చుడు కాదురా, నేనే కావాలని కోరుకుంటే నాకున్నాయని నువ్వే కదా, నాకున్న ఆస్తి నీదే. హల్లెలూయా. ఆయన ఏడపాపుతలేదు. తల్లి అని మీరు చెప్పిళ్ళు, తల్లి అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని చదువుకుని. ఈలోపు ఈ తల్లి ఏమి ఇవ్వలేదు, చేతులు చాపింది. చాపిన వెంటనే తల్లి ఒడిలోకి వెళ్ళిపోయింది. ఆగిపోయిందండి. ఇంతసేపు చాక్లెట్ ఇచ్చినంతసేపు కొద్దిసేపు పట్టుకున్నది, తిన్నది, కథమైంది. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. బొమ్మ ఇస్తే కొద్దిసేపు పట్టుకున్నది, మళ్ళీ ఏడ్చింది. మళ్ళా ఏడుపు మాత్రం ఆగుతలేదు. మరి తల్లి ఏమి ఇవ్వలే, ఏడుపు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయి ఉంటుంది చెప్పండి? చూద్దాం. ఎందుకు ఆగిపోయింది? వన్ వర్డ్ చెప్పాలి. తల్లి స్పర్శ. ప్రేమ సెకండరీ, తల్లి స్పర్శ. హల్లెలూయా. ఆ స్పర్శ బిడ్డకు తాకిందంటే ఓ పరలోకం ఉన్నట్టే. యేసు ప్రభు మన తల్లి. హల్లెలూయా. యేసు ప్రభు మన తండ్రి. ఆయన పిల్లలం, ఆయన కుమార్తెలం. ఆయన కౌగిట్లో ఒదిగితే ఆయన స్పర్శ ఎప్పుడన్నా నిన్ను స్పర్శించిందా? వస్తాను సంవత్సరాల తరబడి, ప్రార్థనలు చేస్తాను సంవత్సరాల తరబడి, చేస్తాను దేవుని కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, అన్ని మందిర పనులు అన్ని చేస్తున్నా, మంచిదే. అందుకే
ఎక్కి రమ్మంటున్నాడు. నువ్వు ఉన్న దగ్గరనే హ్యాపీగా నువ్వు ఉంటున్నావు, కానీ అది నిజమైన సంతోషం కాదు. ఉన్న ఫ్యామిలీతో, ఉన్న కుటుంబంతో, ఉన్న ఉద్యోగంతో, ఉన్న డబ్బుతో, ఉన్న గౌరవంతో, ఉన్న విలువలతో, కానీ అక్కడి నుంచి ఆయన దగ్గరికి రమ్మాడు. ఎక్కి రమ్ము, హల్లెలూయా, ఎక్కి రమ్ము. నేనెక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించము. ఈ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు మంచుకున్నారు. 40-45 రోజులు స్టార్ట్ అయింది. ఎవరిని తిడుతున్నారు? ఓ అహరోను, ఈ మోషే అనువాడు ఏమాయనో, మాకు ఒక లీడర్ని ఎన్నుకోండి, మమ్మల్ని నడిపించే దేవుణ్ణి మీరే తయారు చేయండి. ఎవరన్న మాటలు ఇవి? ఇశ్రాయేలు ప్రజలు, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు, చేదు నీళ్లు మధురంగా అయితే తాగిన వాళ్ళు, బండ నుండి నీళ్ళు తాగిన వాళ్ళు, పరలోక మన్నాను తిన్న వాళ్ళు. వీళ్ళు మామూలు అనుభవస్తులు కాదు. వాళ్ళకున్న అనుభవాలు మామూలు అనుభవాలు కాదు. ఏం పుట్టింది ఇశ్రాయేలు ప్రజలకు? ఏం తక్కువైంది ఈ జనాలకు, ఈ పిచ్చి జనాలకు? అజ్ఞానమా? అవిశ్వాసమా? అన్నీ ఉన్నాయన్న ధీమానా? లేకపోతే అహంకారమా? అహమా? అసలు ఏం జరుగుతుంది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో? ఓ అహరోను, ఈ మోషే అనువాడు ఏమాయనో, దేవుని పేరు చెప్పి కొండ మీదకి వెళ్ళిండయ్యా, ఎక్కినోడు మళ్ళీ కిందికి దిగలే, వాడు చచ్చిండో బతికిండో వాని సంగతి మాకు వద్దయ్యా, మాకు ఒక దేవుని చెయ్యి. బ్యాచ్ అంతా ఇజ్రాయెల్ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఊకుమ్మడిగా పోయిపోయి ఎవరి మీద పడ్డరు? అహరోను మీద పడ్డరు. పాపం అహరోను మహామేధావి, మెతక వైఖరి. హల్లెలూయా. నలుగుట్లో నారాయణ, గుంపులో గోవిందం. మెజార్టీ ఎటువంటి అటు గోడ మీద పిల్లలాగా దునుకుడే. మనోడు ఏం చేశాడు? ఇది తప్పురా, ఇది వద్దురా, మనం అలా చేయకూడదు. యెహోవా దేవుడు మాతో మాట్లాడాడు, మాకు వినిపిస్తున్నాడు, కనిపిస్తున్నాడు, ఇవి మనం చేయకూడదు. ఆ దేవుడే కదా బండ నుండి నీళ్ళు ఇచ్చింది 3 రోజులు మనం తల్లాడుతుంటే. ఆ దేవుడే కదా చేదు నీళ్లను మధురంగా మార్చింది. ఆ దేవుడే కదా మేఘం కింద మనల్ని నడిపించేది. ఆ దేవుడే కదా పరలోకం మన్నానిచ్చి పోషించేది. ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, ఏ జబ్బు లేదు అని అన్నాడా అండి? ఏమన్నాడు? అరే మీ పిల్లలయ్యి, మీ భార్య మీద ఒంటి మీద సొమ్ములు తీసుకురండి, ముక్కు పోగులు, చెవు కమ్మలు, ముక్కెరెలు, ఇవన్నీ పట్టుకురండి, బంగారం పట్టుకురండి అని చెప్పిండు. ఒక అగ్ని హోమంలాగా ధూపం చేసిండు, అగ్ని అంటించేసిండు. అగ్నిలో వేసేస్తే ఒక దూడ పైకి వచ్చింది. హల్లెలూయా. దూడ పైకి వచ్చింది, బంగారంతో పోయబడిన దూడ. నేను అనుకుంటా కంసాల పని చేసినటువంటి మనోడు పర్ఫెక్ట్గా వచ్చేసింది దూడ. ఆ దూడకి ఏం పేరు పెట్టారో తెలుసా? ఏం పేరు? యెహోవానాట. దేవుణ్ణి దూడగా మార్చేశారండి. దేవుణ్ణి దూడగా మార్చేశారు. ఏమైపోయింది ఇశ్రాయేలు ప్రజలకు? ఓ ఇజ్రాయేలు విను, ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడైన యెహోవా ఇదే. మీరు ఇంటికి వెళ్ళిన కదా చదువుకోండి, 32వ అధ్యాయం నిర్గమకాండం. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, అందుకే నేను చదివి వినిపిస్తలేను. అని పేరు పెట్టి మరి పండుగ ఆచరిస్తామన్నారు కదా. పండుగ చేస్తే ఏముండాలి? మందు, విందు, పొందు అన్నీ ఉండాలి. అందుకనే మందు పార్టీ. ఏం చేస్తారు తెలుసా? తాగడానికి, తినడానికి డ్యాన్స్, డ్రింకింగ్, సింగింగ్, డ్యాన్సింగ్. ఈ ధ్వని ఎవరికి వినబడింది? యెహోషువకు వినబడతలేదు, మోషకు వినబడతలేదు. అక్కడ దేవుని, ఓ మోషే త్వరగా కిందికి దిగు, ప్రాబ్లం కొంపలు అడ్డుకునే. అక్కడ అహరోను గనుక మంచోడైతే, హల్లెలూయా, అది దేవుని నియమానికి విరుద్ధం రా బాబు. ఈ దూడ యెహోవా ఏంటి? కొంచెం ఓపిక పడదాం, కొంచెం సహనంతో ఉందాం, కొంచెం ఓపిక పడదాం అని అంటే బాగుండు. అల్లా చేశాడు. కింది దిగి వస్తున్నాడు. యెహోషువ, నీకేమైనా శబ్దం వినపడుతుందా? అయ్యా వినపడుతుంది. ఏంటిదేమైనా యుద్ధమా? యుద్ధం లాగానే అనిపి. యుద్ధం కాదా, సంగీతంతో వినపడుతుంది, నాకు డ్యాన్స్ వినపడుతుంది, డీజే పాటలు వినపడుతున్నాయి, డీజే పాటలు వినపడుతున్నాయి.
ఆ చూడు కొండ నుంచి కిందికి దిగుతున్నావు, చూడు వాళ్ళ డ్యాన్సింగ్ చూడు, అదంతా చూడు, ఏం జరుగుతుంది కింద. ఇద్దరు వచ్చేసరికి మోషకు పట్టారానంత కోపం వచ్చింది. మోష విచక్షణ కోల్పోయాడు. కొండ మీద ప్రేయర్లో ఉన్న వ్యక్తి, దేవుని దర్శనం పొందుకున్న వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. విచక్షణ కోల్పోతే ఏం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలు తిట్టాలి. అహరోను పిలిచి, అన్న నువ్వేమన్నావు అన్నా, నువ్వు యాజకుడే కదండి, నువ్వు ఏం చేసేది? నాదేం తప్పు లేదు తమ్మి, నాదేం తప్పు లేదు తమ్మి, వాళ్ళు దేవుడు కావాలన్నాను అన్నారు, వాళ్ళు సొమ్ములు ఇచ్చిళ్ళు, నేను అగ్నిలో వేస్తే దూడ అదే వచ్చింది, నాదేం లేదు అంటాడు. తప్పించుకోవద్దు. అయితే ఈ మోషే తన విచక్షణ కోల్పోయి చేతిలో ఉన్న రాతి పలకలను, దేవుడు తయారు చేసిన పలకలు, దేవుని చేవ్రాత పలకలను ఏం చేశాడట? కింద పడవేసి పగలగొట్టాడట, ముక్కలు. నేనంటాను, నీకు కోపం ఇజ్రాయెల్ ప్రజల మీద, నీకు కోపం అహరోను మీద, దేవుని పలకలేమన్నాయి? దేవుని పలకలేమన్నాయి? దేవుని పలుకలు విశ్వాసులు, హల్లెలూయా. దేవుని పలుకలు సంఘములో ఉన్న ప్రతి బిలీవర్, హల్లెలూయా. ఏం మోషే? ఈ మోషే దైవజనుడు, మంచి పేరున్నది దైవజనుడికి, హల్లెలూయా. భూమి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాత్వికుడు అనే పేరుంది. ఒక స్నేహితుల వలె ముఖాముఖిగా మాట్లాడే పేరు ఉంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోయాడు. ఆత్మ సంబంధమైన పౌరుషం మంచిదే. ఆ పౌరుషంలో ఈ రాతి పలకలను కింద వేసి పగలగొట్టాడు. ఆ తర్వాత ఆ యొక్క ప్రతిమను, ఆ దూడను పొడి చేసి, ఆ పొడిని నీళ్ళల్లో కలిపి అందరికీ తాగించు అని చెప్పి ఒక సవాల్ వేశాడు. యెహోవా పక్షమున, మోష పక్షమున ఎవరైతే ఉన్నారో ఇటువైపు రండి అంటే 11 గోత్రాలలో 12 గోత్రాలలో ఒక లేవి గోత్రం మాత్రమే నిలబడింది. ఆ నిలబడిన గోత్రానికి దండేసి దండం పెట్టలే మోషే. ఏం చేశాడు? కత్తులిచ్చాడు, ఖడ్గాలు ఇచ్చాడు. అంటే ఒరే, మీ తల్లి, తమ్మి, చెల్లె, అక్క, బిడ్డ ఎవరిని చూడగరా బాబు, అందరు చంపాయి, అందరూ చంపారండి. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ప్రభువులో, క్రీస్తులో నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా అక్క ఎవరు, నా బావ ఎవరు, నా ఫ్యామిలీ ఎవరు, ఇది అంత ఉండదండి. హల్లెలూయా, ఉండదు. హల్లెలూయా. విశ్వాసం మీద, క్రీస్తు రక్తం మీద కట్టబడేది సంఘం. సంఘం అంటే సొంత అన్నదమ్ములాగా, అక్కజెల్లలాగా కలిసి ఉండాలి. అలాంటి ప్రస్తావనలోకి మనం ఎదగాలంటే మనము ప్రార్థన శిఖరాన్ని కట్టాలి, కొండ మీదకి ఎక్కే అనుభవంలోనికి రావాలి. అందుకే పెళ్లి కుమార్తె సంఘాన్ని, విశ్వాసులైన పరిశుద్ధులను ఎక్కి రమ్ము అని చెప్తున్నాడు. వేటిని పట్టుకొని వేలాడుతున్నావో దాన్ని పక్కకు పెట్టి ఆయన యొద్దకు ఎక్కి రమ్ము. మా బావకు సువార్త నేను అందించాను, ఒక్కడే, అక్క బావ. ఆయనకు అన్ని ఫోటోలు, ఇంటి నిండా హనుమంతుడి ఫోటో, అన్నారం యాక్షాల ఫోటో, తర్వాత అన్ని కొమురిల్లి, అవన్నీ ఫోటోలు. ఆయన రైల్వే ఎంప్లాయీ కదా, అన్ని పెద్ద పెద్ద పటాలు. ఆ ఇంట్లో ప్రార్థన పెట్టినాం. శాంసుందరయ్య గారిని తీసుకుపోయి ప్రార్థన పెట్టినాం. విశ్వాసంలోకి వచ్చిళ్ళు, సువార్త అందించినాం, రక్షణలోకి వచ్చిళ్ళు. కొంతకాలం మన దగ్గరికి వచ్చిళ్ళు. వాళ్ళ ఊర్లోనే ఒక పాస్టరు ఉండి సేవ చేస్తున్నాడు. గన్పూర్కు దానికి ఎంత దగ్గర, 5 కిలోమీటర్ల దూరం. అయితే అక్క బాగుండి మేము ఈ చర్చికి పోతాం తమ్మి అని. వెళ్ళండి, హల్లెలూయా. ఇప్పుడేమన్నా భూములు పంచుకుండా ఇది అది పరిశుద్ధాత్మ నమ్మే సంగమా? ఓకే, వెళ్ళండి. పెంతెకోస్తు అనుభవం ఉందా? ఫుల్ గాస్పుల్ ఉందా? సత్యసువార్త నమ్ముతారు, స్వస్థతలు నమ్ముతారు, అయితే వెళ్ళండి. ఇప్పటికే ఆ చర్చిలోనే వాళ్ళు మంచిగా ప్రముఖమైన పాత్ర. సీమన్ పాస్టర్ చర్చిలో అక్క, బావ, అల్లుడు, పిల్లలు వాళ్ళందరూ ఆ చర్చే. ఇది మన సహవాసం కదా. నేను ఎక్కడ మీరు అటు రావాలి, నేను ఎడిపోతే అటు రావాలనేది కాదు. అక్కడ కలుసుకుందాం. హల్లెలూయా. ఇదేమో రాజకీయం కాదు,
ఇద్దరుంటారా, ముగ్గురు ఉంటారా, నలుగురు ఉంటారా, జనం కొరకు గుంపు చూపించుకొని చేసేది కాదు సేవ. ఒక్కరినైనా ఆయన దగ్గర నిలబెట్టాలి, 10 మందినైనా ఆయన దగ్గర నిలబెట్టాలి. అందుకే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, ఇటు మోషే ఓడిపోయాడు. కానీ ఆ సమయంలో లేవీలు నిలబడ్డారు. లేవీలే కొత్త నిబంధన సంఘం. హల్లెలూయా. లేవీలే ఆ యాజక సమూహము, లేవీలే సార్వత్రిక సంఘములో పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేకించుకున్న వాళ్ళు, లేవీలే బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన పత్రిక 3:9 మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాత్మ ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు అయిన ప్రజ. వాక్కుని విని పశ్చాత్తాపం పొంది ఆయన ప్రజలు పెళ్లి కుమార్తె సంఘం. ఈ సంఘానికి కొండ శిఖరం ఎక్కే అనుభవం కావాలి. హల్లెలూయా. ఆ అనుభవంలో ఉన్న మోషే కిందికి దిగితే కిందున్న ఇజ్రాయేల్ ప్రజలు, ఓ మోషే ముసుగేసుకో, మేము నిన్ను చూడలేకపోతున్నాం, ముసుగేసుకొని మాట్లాడు అంటారు ఒక సందర్భంలో. హల్లెలూయా. ఆ మహిమ ఇప్పుడు వద్దా? ఆ ప్రత్యేకత ఇప్పుడు వద్దా? ఆ అభిషేకం ఇప్పుడు వద్దా? ఆ అనుభవాలు ఇప్పుడు మనకు వద్దా? ఒకప్పుడు మనకుండే. హల్లెలూయా. ఒకప్పుడు మనకుండే ప్రార్థనా గది, వ్యక్తిగత ప్రార్థన అనుభవం, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాసపు ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్. హల్లెలూయా. ఇప్పుడున్నాయా ఫ్యామిలీ ప్రేయర్స్? రాత్రికాల సమయంలో మీరు భోజనం తింటున్నారా? భోజనం తినే ముందు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు. అబద్ధం మాట, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలిస్తే నువ్వు చేసుకుంటున్నావు లేదా, నా దాకెందుకు చెప్తున్నావు? నైట్ భోజనానికి ముందు భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కలిసి హాల్లో కూర్చొని ఒకరు పాట, ఒకరు ప్రార్థన, చిన్నపిల్లలు కంఠత వాక్యము, పిల్లలు మాటలు, ప్రాంతాల కొరకు ప్రార్థన, సంఘం కొరకు, సహాసం కొరకు ప్రార్థన, పనుల కొరకు ప్రార్థన, అన్ని ప్రార్థన. ఒక అర్ధ గంట లోపల ప్రార్థన ముగించుకొని అదే అన్నం దీక్ష అంతా ముందు పెట్టుకొని చుట్టూ కూర్చొని అందరు కలిసి భోజనం చేసి ప్రశాంతంగా మీరు బెడ్ల మీదకి వెళ్ళే ముందు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని పడుకోవాలి. మళ్ళీ ఉదయకాలం లేచినప్పుడు వ్యక్తిగతంగా 4 గంటలకు లేచి 1 గంట ప్రార్థన చేయాలి. ఆ అనుభవాలు ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ఉన్నాయో లేవో నేను మిమ్మల్ని అడిగి చేతులు ఎత్తమని అన్నా. మీకు తెలిస్తే చాలు, నాకెందుకు, మీకు తెలిస్తే చాలు. అంటే నువ్వు కొండ దిగువనున్న ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఉన్నావు. హల్లెలూయా. కొంచెం అనుభవం ఉందనుకో, యెహోషువలాగా ఉన్నావు, కానీ మోషేలాగా లేదు. నేను అనేది మోషేలాగా ఉండడం కొరకు ప్రార్థన శిఖరం ఎక్కే అనుభవంలోనికి వచ్చేదేమో గాక. హల్లెలూయా. మీరు చూడండి, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము, పగలు ఇంచుమించు 3 గంటల సమయం ప్రార్థన కాలంలో దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. చదువు మొదటి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా. సరిపోద్ది. హల్లెలూయా. అక్కడ మెన్షన్ ప్రార్థనా సమయం. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితిని చూడు. హల్లెలూయా. వాళ్ళు మామూలు ప్రజలు కాదు సహోదరి, సహోదరుడు. నీవు నేను మామూలు ప్రజలు కాదు. క్రీస్తు చేత కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, దేవుని ప్రజలుగా మార్చబడి, యాజక సమూహముగా చేయబడి, సొత్తైన ప్రజలుగా, ఆయన ఆలయాలుగా మార్చబడి, పరలోక మహిమకు ప్రతిబింబాలుగా ఈ భూమి మీదనే మనల్ని ప్రత్యేకించాడు. లోకములో నుండి పరిశుద్ధులము, ప్రత్యేకింపబడిన వారము, ప్రభు పిల్లలము. ఆయన నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎన్నో దీవెనలు పొందుకున్నాము. కానీ కొండ దిగువన ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నట్టు ఉంటున్నాం. మనకు నచ్చింది, మనకిష్టమైంది అది మాత్రమే పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు నీ పిల్లల్ని మాట్లాడలేరు తెలుసా? ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది తెలుసా? ఎందుకు హృదయ అగాధం పెరిగిపోయింది తెలుసా? ఎందుకు అసంతృప్తితో బాధపడుతున్నావు తెలుసా? నీకు ప్రార్థన జీవితం కోల్పోయాం. కొండ మీద ఉన్న అనుభవం నుండి కిందికి దిగి వచ్చాం. లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నావు, లోకస్తుల్లాగా బాధపడుతున్నావు, లోకస్తుల్లాగా చింతిస్తున్నావు. ఒకప్పుడు మోషేలాగా కొండెక్కిన అనుభవం, ఆ ప్రార్థన, ఆ భారం కోల్పోయావు. హల్లెలూయా. నేను ఎక్కలేనంత కొండపైకి ఎక్కించు అని దావీదు అందుకే అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన గదిలోకి వస్తావా?
ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకుంటావా, లేక ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటావా, ప్రార్థన కొరకు సమయాన్ని ఏర్పాటు చేసుకుంటావా? ఓ దేవుడు, నువ్వు ఏకాంత ప్రార్థనలో ప్రభుని దర్శించాలా, తర్వాత ఉపవాస ప్రార్థనలో ఉండగలగాల నీవు, నీ కుటుంబం. సాయంకాల ప్రార్థన, కుటుంబ బలిపీఠపు ఆరాధనలో నువ్వు పాలు పొందాలి. వ్యక్తిగత సంఘ కోడికలలో పాలు పొందాలి. సంఘ ఆరాధనలలో పాలు పొందాలి. ముందుగా దేవుని సన్నిధికి 10:30కు వచ్చి ఈ ప్రాంతం కొరకు, ప్రాంత ప్రజల కొరకు, సంఘం కొరకు ప్రార్థించాలి. శనివారం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రార్థన మొదటి సంఘానికి, ఆదిమ సంఘానికి సంఘం ఏర్పడక ముందు 10 రోజుల ప్రార్థన సమావేశంలోనే, ప్రార్థన పండుగలోనే సంఘము జన్మించింది. మేడగదిలో నీ ఇల్లు మేడగదిగా మారునుగాక, సంఘము మేడగదిగా మారునుగాక, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం మేడగదిగా మారునుగాక, మోషే ఎక్కిన ప్రార్థన శిఖరముగా మారునుగాక. అక్కడ ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నీతో మాట్లాడతాడు. నీ కుటుంబాన్ని బాగు చేసే మాటలు, నీ ఇంటిని, నీ ఇల్లును కట్టే మాటలు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టే మాటలు ప్రార్థనలోనే నీకు దొరుకుతాయి. నీ హేళనను మర్చిపోతావు, నీకు వచ్చిన కష్టాలు మర్చిపోతావు, నీకు వచ్చిన అవమానాలు మర్చిపోతావు, నీకు వచ్చిన ఇబ్బందులు మర్చిపోతావు. ప్రభుని హత్తుకుంటావు, క్రీస్తుని హత్తుకుంటావు, యేసయ్యనే హత్తుకుంటావు. హల్లెలూయా. ఒక్కసారి ఇజ్రాయేల్ మనోపలకాన్ని చూడు. దేవుడు అన్యాయం చేస్తాడా ఇజ్రాయేలారా? దేవుని పరిశుద్ధ జనమా, దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు మనిషిని కాదు కదా నమ్ముకున్నది, రాజకీయ నాయకుని కాదు నమ్ముకున్నది, నాసిక రంధ్రాల్లో ఊపిరున్న సేవకుని కాదు కదా నువ్వు నమ్ముకున్నది, సంఘానికి వచ్చే విశ్వాసులు కాదు కదా నమ్ముకున్నది. ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే నరావతారిగా వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు కలవరి సిలువలో బలియాగమయ్యాడో, ఏ దేవుడైతే మరణములను పాపములను విరిచి చావును చంపి మృత్యుంజయుడై తిరిగి లేసి ఆ పరలోకములో ఆశ్రయుడై పరిశుద్ధాత్మను ఈ భూమి మీదికి పంపాడో, అదే దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీతో నడుస్తున్న దేవుడు. లేఖనాలు అర్థమవున్నట్లు నీ మనసును తెరుచునుగాక, నీ అజ్ఞానాన్ని జ్ఞానముగా మార్చునుగాక, నీ మూర్ఖత్వాన్ని జ్ఞానముగా మార్చునుగాక, నీ అమాయకత్వాన్ని జ్ఞానముగా మార్చునుగాక, దైవిక జ్ఞానముగా మార్చునుగాక. అహం తొలగిపోయి విధేయతలోకి వచ్చి గొర్రె పిల్లలాగా మారుదుగాక. నీ అంతట నీవు దేవునికి అప్పగించుకొని ప్రభు కృపను పొందుకొని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనసునే నడుము కట్టుకొని నీవు, నీ కుటుంబ సభ్యులు ప్రభు పరిచర్యలో, సంఘములో, సహవాసములో, గ్రామములో, ప్రాంతంలో, బంధువుల మధ్య ఆయన చేత వాడబడుదువుగాక. ఆయనకు అందమైన సుందరుడుగా కనిపించదుగాక. నీ స్వభావం, నీ మనసు, నీ విశ్వాసం, నీ ఆత్మీయ సంబంధమైన ప్రేమ, ప్రార్థన జీవితం, భక్తి, సమర్పణ, త్యాగము ఎందులో చిక్కిపోయావు సహోదరి? సాంప్రదాయాల్లో చిక్కిపోయావా? బంధువుల కూరల్లో చిక్కిపోయావా? రక్త సంబంధుల మధ్యలో చిక్కిపోయావా? ఇరుగు పొరుగు వారి మధ్యలో చిక్కిపోయావా? కుటుంబ సభ్యుల మధ్యలో చిక్కిపోయావా? నువ్వు యేసు చేత విడవబడిన దానివి, విడిపింపబడిన దాని, విడిపింపబడినవాడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి, మనం యేసుక్రీస్తు రక్త సంబంధులము. పేరేదైనా, ఊరేదైనా, గోత్రం ఏదైనా, మనమందరము దేవుని పరిశుద్ధ జనము. తండ్రి ఒక్కడే, బాప్తిజం ఒకటే, విశ్వాసం ఒకటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే, మనలో ఉన్న క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలా, ప్రతి ఒక్కరు స్తుతించాలా. ప్రార్థన జీవితం నాకు కావాలని అడగాలి. ప్రభువా, నాకు ప్రార్థన జీవితం లేదయ్యా, ప్రార్థన కొండ మీదకి నేను ఎక్కాలయ్యా, నాకు వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదు, కుటుంబ ప్రార్థన జీవితం లేదు, కుటుంబ బలిపీఠ ఆరాధన లేదు, ఉపవాస ప్రార్థనలో నేను, నా కుటుంబం ఉండట్లేదు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తానండి. 52 వారాలు సంవత్సరానికి నువ్వు ఒక వారం ఉపవాసం ఉన్నావు అంటే, శుక్రవారం ఏ వారము నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం అంతా ఉపవాసం ఉన్నప్పుడు, ఆ ఉపవాసం ఉన్నప్పుడు బియ్యానికి ఎంత ఖర్చు అవుతుంది, వంట సామానికి ఎంత ఖర్చు అవుతుంది, భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు బీదలకు, అనాథల కొరకు ఒక బాక్స్ని ఇంట్లోనే పెట్టుకో. హల్లెలూయా. అన్నం లేని వారికి, బట్టలు లేని వారికి, తిండి లేని వారికి ఆ 52 వారాలు ఒక్క పూట మీరు భోజనం చేయరు కదా, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు డబ్బు రూపకంగా పెట్టలేసాయి. 52 వారాల తర్వాత ఆ అమౌంట్ని తీసుకొని రా. అప్పుడు ఎవరికి అవసరం ఉందో ఆ డబ్బు ఎలా
పేదలకు అసలే తిండి లేని పేదలు ఉంటారు, అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వృద్ధ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు బట్టలు తీసుకుపోయి ఇద్దాం, పళ్ళు తీసుకుపోయి ఇద్దాం, వాళ్ళకు చెప్పులు కొనిద్దాం. హల్లెలూయా. ఇది ఎవరు చేయాలి? రక్షించబడిన ప్రతి కుటుంబం చేయాల్సిన పని. ఈరోజు మడికొండలో కూడా చెప్పాను, ఈ రోజు నుండి చేయండి. ఈ ఫ్రైడే నుండే స్టార్ట్ చేయండి. శుక్రవారం మీరు అంతా ఉపవాసం ఉంటారు కదా, ఒక పూట అయితే భోజనం చేయరు కదా, ఆ భోజనం ఖర్చు ఒక 100 రూపాయలు అవుతుందా, ఒక 200 అవుతుందా, ఓ 300 అవుతుందా? మీ ఇంట్లోనే పెట్టు. ఒక డబ్బులో ఆ 300. ఆ తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ డబ్బులో ఉన్న డబ్బులన్నీ తీసుకొని రా. అలాగూ ప్రతి కుటుంబం తీసుకొని రండి. ఆ డబ్బును సేవకులకు కానీ, సేవకు కానీ, పరిచర్యకు కానీ వాడకుండా కేవలము అనాథలకు, బీదలకు, పేదలకు వాటిని వాడదాం. వాళ్ళ అక్కర్లేంటో, వాళ్ళకు పుస్తకాల, వాళ్ళకు భోజన వసత, రేషన్ సామానం, లేక బట్టల, లేక చెప్పుల, వారికి ఏది అవసరమో అవి నేను తెలుసుకొని ఏర్పాటు చేసి ఒకరోజు వాళ్ళకు అవి మనం అందజేద్దాం. అవసరం అనుకుంటే ఒక ఆదివారం వాళ్ళని పిలిచి మందిరంలోని అందరి ఎదుట అవన్నీ వాళ్ళకు మనము ప్రేమపూర్వకంగా ఇచ్చేద్దాం. బైబిలే చెప్తుంది, యెషయా గ్రంథకర్త, ఆకలి పోయిన వారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు. ఆ విధంగా చేస్తేనట నీ శాపం, నీ రోగం, నీ ఆర్థిక ఇబ్బంది, నీ అప్పుల బాధ అన్నీ తొలగిపోతాయి. వాక్యం అబద్ధం కాదు. చేద్దాం. హల్లెలూయా. ఈ ఫ్రైడే నుండే స్టార్ట్ చేయండి. కుటుంబం అంతా ఉపవాసం ఉంటారు కదా ప్రతి శుక్రవారము. దానికి అయ్యే ఖర్చు, ఒక పూటకు అయ్యే ఖర్చు పక్కకు పెట్టండి. 52 వారాల తర్వాత, 1 ఇయర్ తర్వాత ఆ అమౌంట్ను ప్రతి సంఘం వారి వారి కవర్లో రాసి ఆ డబ్బులు తీసుకొస్తే మీ అందరి ఎదుటనే ఆ డబ్బు ఎంత అయిందో జమ చేద్దాం. ఆ జమ చేసిన డబ్బుతో వృద్ధులైన వాళ్ళకు, అనాథాశ్రమంలో ఉన్న వారికి, చదువుకునే పిల్లలు అమ్మ నాన్న లేక హాస్టల్లో నుండి చదువుకుంటారు, వాళ్ళకు పుస్తకాలు లేక వాళ్ళకి ఏమన్నా అదర్ స్టడీ కొరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఇది ఆరంభం మాత్రమే. ఒకటి ప్రార్థన, ఒకటి ఇది. ఇవి 2 తీర్మానాలు తీసుకుందాం. ఈ రోజు నుండి నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? రాత్రి, ఉదయకాలం, మధ్యాహ్నం నిన్ను నువ్వు ప్రార్థనకు సమర్పించుకో. నువ్వు రోజు ఏ స్థలంలో ప్రార్థన చేస్తావో అదే స్థలంలో స్థలాన్ని కేటాయించుకో. టైంను కూడా ఒక కేటాయించుకో. డిస్టర్బ్ కానీ టైంను ఒకటి ఏర్పాటు చేసుకో. ఆ టైంలోనే ప్రార్థన చేయి. పౌలు శీలులు లేక పేతురు, యోహాను 3 గంటల సమయం ప్రార్థన కాలంలో ఎక్కి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు ఈ అనుభవంలోకి నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ సంఘాన్ని కోరుతున్నాడు. సంగమా, సహవాసమా, ఒక్కసారి ఆలోచించు. లేవీలాగా నువ్వు నిలబడాలి. పెళ్లి కుమార్తె సంఘములాగా నిలబడాలి. ప్రభు పక్షాన నిలబడాలి. క్రీస్తు కొరకు నిలబడాలి. ఆయన ఆలోచన కొరకు నిలబడాలి. ఆయన అభిషేకం కొరకు నిలబడాలి. ఆయన మహిమ కొరకు నిలబడాలి. ఆయన మనకు భర్త కదా, భార్యమైన మనం ఆయన కొరకు నిలబడదాం. ఆయన మనకు ప్రియుడు కదా, ప్రియురాలైన మనము ఆయన కొరకు నిలబడదాం. క్రీస్తు కొరకే, యేసు కొరకే నిలబడదాం.